నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీకి రానున్న ప్రతిపక్ష నేత కేసీఆర్. అయోధ్య రామ జన్మభూమిని సందర్శించిన సీఎం చంద్రబాబు. బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి. ఉపాధి పథకాన్ని విస్తరిస్తామని చెప్పి నిర్వీర్యం చేస్తారా? కేంద్ర ప్రభుత్వంపై పొన్నం ప్రభాకర్ ఫైర్. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్. అమిత్ రాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. డ్రింక్ చేసావా? స్టీరింగ్ కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు. మందుబాబులకు సిపి సజ్జనార్ స్వీట్ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవెల్ నివాసం నుంచి నందినగర్ కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి, రెండవసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం ప్రతి విమర్శలు గుప్పించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు నేతలు ఉన్నారు. దర్శనానంతరం ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు ఆలయ నిర్మాణ శైలి, ఇతర విశేషాలను వివరించారు. ఆయన ఆసక్తిగా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన తనకెంతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పర్యటనపై చంద్రబాబు స్పందిస్తూ ఈ రోజు అయోధ్యలోని దివ్యమైన అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది. మరోసారి ఇక్కడికి
ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకి ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. అంతకుముందు బాలరాముడి దర్శనార్థం అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు దేవాలయ అధికారులు, ఉత్తరప్రదేశ్ ఎన్డీఏ నాయకులు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత 50 ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఖైరతాబాద్ చౌరస్తాలో పీజీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే ప్రజల ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజీఆర్ అని గుర్తు చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలనే నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. 50 సంవత్సరాల రాజకీయంలో చిరస్మరణీయమైన తనదైన ముద్ర వేసుకున్న మహానాయకుడు, మాస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. కృష్ణా జలాల్లో హైదరాబాద్ మహానగరానికి మంచినీరు అందించాలి అనే ఒక స్లోగన్తో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మరి ప్రజల తరఫున నిలదీసిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకు ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా కేసీఆర్ గారు కనుక మన మధ్యన ఉండింటే నిజంగా ఆయన గుండె కూడా ఆనందంతో పులకించిపోయి ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇవాళ ఆయన వారసత్వాన్ని, ఆయన ఆశయాలను మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు, ఆయన సుపుత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవైపు పెద్దమ్మ దేవాలయాన్ని నిష్టగా పీజీఆర్ ఆలోచనకు అనుగుణంగా మరి సాంప్రదాయ పద్ధతుల్లో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోవడంతో పాటుగా హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో, హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తూ మరి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా ఎంతైతే నిష్ఠతో, ఎంతైతే మరి ఒక శ్రద్ధతో ప్రజల కోసం పీజీఆర్ గారు తన జీవితాన్ని అంకితం చేశారో, భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే భవిష్యత్ తరాల నాయకులు అందరూ కూడా ఆయనలాగా మరి ప్రజలకు సేవ చేస్తూ ప్రజాసేవలోనే కన్నుమూసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని విస్తరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలపై భారం మోపేలా కొత్త చట్టంలో 60:40% నిధుల నిబంధన పెట్టారని, కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందని అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పొన్నం, గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, ఇందుకు నిరసనగా రేపు ప్రతి గ్రామంలో గాంధీ ఫోటోలతో పనిచేస్తూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేలా చేసిన బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. బీజేపీ నిర్ణయాన్ని నిరసిస్తూ తీర్మానం చేసి మోడీకి పంపాలన్నారు. 2014 ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో ఇది గ్రామీణ ప్రాంతాలకే కాదు పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. నిజంగా ఒకవేళ ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేసి ఉంటే బాగుండే. కానీ దాన్ని మెల్లమెల్లగా స్లో పాయిజనింగ్ చేస్తూ కిల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఇటీవల పూర్తిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంకు సంబంధించినటువంటి పథకం యొక్క ఆలోచన విధానం ఏ నిరుపేదలకైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40%, 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో
కీలక పరిణామం చోటు చేసుకుంది. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. జూన్ 30న పాసమైలారం ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 54 మంది కార్మికులు దుర్మరణం చెందారు. కార్మికుల మృతితో సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. దాదాపు 6 నెలలుగా దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు యాజమాన్యంపై చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సిగాచి సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు సమాచారం. కాగా సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో పేర్కొంది. అయితే ఈ కేసులో బాధ్యులను గుర్తించుకోకపోవడం పట్ల గత నెలలో తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికీ బాధ్యులను గుర్తించుకోకపోవడం ఏంటని మండిపడింది. దీనిపై ఏఏజీ నివేదిక సమర్పించాలని, తదుపరి విచారణలో దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు ఇప్పటికే పోరాటం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన 3 వేర్వేరు ట్వీట్లు ఇప్పుడు మందుపాపుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. లాయర్ను వెతకడం కంటే గూగుల్లో క్యాబ్ను వెతకడం మిన్నా అంటూ సాధారణ హెచ్చరికలకు భిన్నంగా పక్కా హైదరాబాదీ యాసలో సిపి సజ్జనార్ ట్వీట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. మియా డ్రింక్ చేసావా? అయితే స్టీరింగ్ కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కువ అంటూ స్నేహపూర్వకంగా చెప్తూనే గూగుల్లో లాయర్ కోసం వెతకడం కంటే క్యాబ్ కోసం వెతకడం మంచిది అంటూ ట్వీట్ చేశారు. చలాన్లు, జైలు శిక్షలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే క్యాబ్ ఖర్చు చాలా తక్కువని, సంబరాలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని హితో పలికారు. లేదంటే యాక్షన్ గ్యారంటీ అని తేల్చి చెప్పారు. మా డాడీ ఎవరో తెలుసా అంటే ఇక కుదరదు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడగానే మా డాడీ ఎవరో తెలుసా, మా అంకుల్ ఎవరో తెలుసా అంటూ పరపతిని వాడే ప్రయత్నం చేస్తుంటారు. దీనికి సిపి సజ్జనార్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. మీ పరపతి గురించి మా ఆఫీసర్లను అడగొద్దు, మీ ప్రైవసీని మేము గౌరవిస్తాం, వాహనం పక్కన పెట్టి డేట్ వచ్చాక కోర్టులోనే పరిచయం చేసుకుందామంటూ ట్వీట్ చేశారు. అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలోని అరకు ఘాట్ రోడ్లో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. బొర్రా గుహల వద్ద వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో అరకు ఘాట్ రోడ్లో 1 వే ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. విశాఖపట్నం ఎస్కోట్ నుంచి అరకు వైపు మాత్రమే వాహనాలు అనుమతిస్తున్నారు. అరకు నుంచి ఘాట్ రోడ్డుకు వాహనాలను పర్మిషన్ ఇవ్వడం లేదు. మరోవైపు భారీ రద్దీ ట్రాఫిక్ నేపథ్యంలో వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పర్యాటకులను అధికారులు అనుమతిస్తున్నారు. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా అనుమతించబోమని తన ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉంటే అల్లూరు జిల్లా ఏజెన్సీలో చల్లటి వాతావరణం పర్యాటకులను గిలిగింతలు పెడుతోంది. దీంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకడి ఎక్కువైంది. వీకెండ్కు తోడు వరుస సెలవులు కావడంతో పర్యాటకుల సందడితో అరకులో పండగ వాతావరణం నెలకొంది. అరకు లోయలో హోటల్ గదులు నిండిపోయాయి. రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతులు అవస్థపడుతున్నారు. చాలా చోట్ల యూరియా కేంద్రాల వద్ద బస్తాల కోసం ఉదయం నుంచి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్క యూరియా బస్తా అయినా ఇప్పించాలి అంటూ ఓ రైతు ఏవో కాళ్ల మీద పడి వేడుకున్నాడు. ఈ ఘటన డోర్నకల్ నియోజకవర్గం నరసింహులపేట బస్తర తాండాలో చోటు జరిగింది. ఇద్దరు రైతులు తమకు యూరియా బస్తాలు కావాలని ఏవో వద్దకు వెళ్లగా అతడు లేవని సమాధానమిచ్చాడు. దీంతో ఎలాగైనా ఇప్పించాలి అంటూ రైతులు కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే
ప్రభుత్వం ఇప్పటికే యూరియా కొరత తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఓ యాప్ను కూడా ప్రవేశపెట్టింది. అయితే దేశంలోనే యూరియా కొరత కారణంగా రైతులకు తగినంత సప్లై చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్లోని టెల్వా బజార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయింది. వంతెనపై నుంచి 8 గూడ్స్ వ్యాగన్లు కింద పడ్డాయి. అసన్సోల్ నుంచి సీతామర్హి వెళ్తుండగా లహబాన్ సిముల్ తలా స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2 ట్రాక్లపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రైళ్లను దారి మళ్లించారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ ప్రకటించారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బీహార్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును ప్రారంభించారు. आप रन से ही मार रहे हैं ना? ये दुई ब्लॉक हो गए, दो तो ऊपर में मलगड़ी है। విమానాలకు బాంబు బెదిరింపుల గండం వదలడం లేదు. తాజాగా 2 ఇండిగో ఫ్లైట్స్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం అయిపోయింది. జిద్దా నుంచి వస్తున్న ఇండిగో విమానం, కొచ్చి, కేరళ నుంచి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానంలో ఆర్డీఎక్స్ పెట్టామని, ఎప్పుడైనా పేలిపోతుందని ఈ 2 విమానాలకి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలని ఐసోలేషన్ తరలించి తనిఖీలు చేపట్టారు. కోల్కతా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఇండిగో విమానం పైలట్ ట్రాఫిక్ కంట్రోల్కి కంప్లైంట్ చేశాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 7 నాటికల్ మైల్ దూరంలో వస్తున్న ఇండిగో విమానం మొయినాబాద్ చెలుకూరు బాలాజీ వైపు నుంచి ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ల్యాండ్ అవుతుండగా లేజర్ లైట్ వేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కంప్లైంట్ చేశాడు. ఈ ఘటనతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. సంవత్సరం ముగింపు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనానికి సుమారు 16 గంటల నుంచి 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది అన్నప్రసాద వితరణ, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. Hey, hey, hey!
టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న జననాయకన్ సినిమా తన ఆఖరి మూవీ అని ప్రకటించారు. ఇంతకాలం తనకు ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనను ఇంతలా అభిమానించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిస్తానని అన్నారు. మరో 30 ఏళ్లు నిలబడతా, అభిమానులకు సేవ చేసి చేస్తానని తెలిపారు. ప్రజల్లో ఉండడానికి సినిమాలకు స్వస్తి చెప్తున్నానని విజయ్ స్పష్టం చేశారు. కాగా ఇటీవల జననాయకన్ సినిమా ఆడియో విడుదల వేడుక మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగింది. రాజకీయాల్లో ప్రవేశించిన విజయ్కి ఇదే చివరి చిత్రం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. కాగా ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్ అయిన విజయ్ వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. దళపతి పూర్తిస్థాయి ఎంట్రీతో తమిళ రాజకీయం వేడెక్కనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీకి రానున్న ప్రతిపక్ష నేత కేసీఆర్. అయోధ్య రామ జన్మభూమిని సందర్శించిన సీఎం చంద్రబాబు. బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి. ఉపాధి పథకాన్ని విస్తరిస్తామని చెప్పి నిర్వీర్యం చేస్తారా? కేంద్ర ప్రభుత్వంపై పొన్నం ప్రభాకర్ ఫైర్. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్. అమిత్ రాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. డ్రింక్ చేసావా? స్టీరింగ్ కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు. మందుబాబులకు సిపి సజ్జనార్ స్వీట్ వార్నింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.